2026 కూడా వచ్చేసింది. కానీ చాలా స్టూడెంట్స్‌కి ఒక సింపుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి అని. ప్లే స్టోర్‌లో సెర్చ్ చేస్తే 100+ యాప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో చూస్తే అందరూ డిఫరెంట్ టూల్స్ సజెస్ట్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి? టైం వేస్ట్, డేటా వేస్ట్, కన్‌ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే కరెక్ట్‌గా 7 టూల్స్ తెలిస్తే చాలు. అసైన్‌మెంట్స్ ఫాస్ట్‌గా చేయొచ్చు. రీసెర్చెస్ ఈజీగా చేయొచ్చు. ప్రెజెంటేషన్స్ స్ట్రెస్ ఫ్రీగా చేయొచ్చు. ఈ వీడియోలో నేను పర్సనలీ టెస్ట్ చేసిన 7 ఫ్రీ ఏఐ టూల్స్ షేర్ చేస్తాను. ఓవర్ హైప్ కాదు, స్పాన్సర్షిప్ అస్సలు కాదు, యాక్చువల్ వర్క్ అయ్యే టూల్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అందరికీ హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీరో కాస్ట్ ఏఐ. టూల్ నెంబర్ 1, చాట్ జీపీటీ. అందరూ యూజ్ చేస్తారు, కానీ కరెక్ట్గా యూజ్ మాత్రం ఎవ్వరూ చేయరు. రైట్ మై అసైన్మెంట్ ఆన్ ఇండియన్ ఎకనామీ. ఇది ఒక లేజీ ప్రాంప్ట్. దీనికి రిజల్ట్ యావరేజ్ అవుట్పుట్. కరెక్ట్ మెథడ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. క్రియేట్ ఏ స్ట్రక్చర్డ్ అవుట్లైన్ ఫర్ ఏ 1200 వర్డ్ అసైన్మెంట్ ఆన్ ఇండియన్ ఎకనామీ. ఇంక్లూడ్ ఇంట్రొడక్షన్, 3 మెయిన్ ఆర్గ్యుమెంట్స్, 1 కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండ్ కన్క్లూజన్. చూడండి డిఫరెన్స్. స్ట్రక్చర్ క్లియర్గా వస్తుంది. సెకండ్ ట్రిక్ చెప్పనా? మీ రఫ్ పారాగ్రాఫ్ పేస్ట్ చేసి ఇలా చెప్పండి: ఇంప్రూవ్ క్లారిటీ అండ్ మేక్ ఇట్ అకాడమిక్ టోన్ బట్ కీప్ మై ఒరిజినల్ మీనింగ్. ఇప్పుడు మీ రైటింగ్ లెవెల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. టూల్ నెంబర్ 2, నోషన్ ఏఐ. ఇది జస్ట్ నోట్స్ యాప్ కాదు, స్మార్ట్ స్టడీ అసిస్టెంట్. మీ 18 to 10 పేజెస్ నోట్స్ కాపీ పేస్ట్ చేయండి. ఇలా ఒకసారి ప్రాంప్ట్ ఇవ్వండి: సమ్మరైజ్ ఇంటూ షార్ట్ రివిజన్ బుల్లెట్ పాయింట్స్ ఫర్ ఎగ్జామ్. 10 pages notes is equal to 1 page revision sheet. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ 10 ఇంపార్టెంట్ పాసిబుల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ నోట్స్ అని ఇవ్వండి. భూమ్, మీ ప్రాక్టీస్ రెడీ. ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్పుట్ క్లియర్గా ఉంటే అవుట్పుట్ పవర్ఫుల్ ఉంటుంది. టూల్ నెంబర్ 3, పర్ప్లెక్సిటీ. ఇది గూగుల్కి స్మార్ట్ ఆల్టర్నేటివ్. మీరేమన్నా క్వశ్చన్స్ అడగండి, యాక్యురేట్ ఆన్సర్స్తో పాటు సోర్సెస్తో ఇస్తుంది. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి, రీసెర్చ్కి చాలా యూజ్ అవుతుంది. కోడింగ్ ఎర్రర్స్ కూడా చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జస్ట్ ఆన్సరే కాదు, ఎక్స్ప్లెనేషన్తో క్లియర్గా ఇస్తుంది. టూల్ నెంబర్ 4, క్యాన్వా. ప్రజెంటేషన్స్ కోసం ఇంకా అవర్స్ వేస్ట్ చేస్తున్నారా? లాస్ట్ మినిట్లో పీపీటీ రెడీ చేయాలని స్ట్రెస్ పడుతున్నారా? అయితే క్యాన్వా ఓపెన్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ప్రజెంటేషన్ సెలెక్ట్ చేయండి. అక్కడ రెడీమేడ్ ప్రొఫెషనల్ టెంప్లెట్స్ ఉంటాయి. సెమినార్స్, ప్రాజెక్ట్, కాలేజ్, బిజినెస్ అన్ని టైప్స్ అవైలబుల్లో ఉంటాయి. మీ టాపిక్కి మ్యాచ్ అయ్యే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ని మీ కంటెంట్తో రీప్లేస్ చేయండి. ఫాంట్స్, కలర్స్ సింపుల్గా చేంజ్ చేయండి. అంతే. డిజైన్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎడిటింగ్ టెన్షన్ లేదు. మినిట్స్లో ప్రొఫెషనల్ పీపీటీ రెడీ. వర్క్ కంప్లీట్ అయ్యాక రైట్ సైడ్ షేర్, డౌన్లోడ్ క్లిక్ చేయండి. టూల్ నెంబర్ 5, క్విల్బాట్. అసైన్మెంట్స్ పాలిష్ చేయడానికి బెస్ట్ టూల్. ఈజీగా గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలనుకుంటున్నారా? ప్రాజెక్ట్ని ప్రొఫెషనల్గా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా? అప్పుడు క్విల్బాట్ యూస్ చేయండి. క్విల్బాట్ ఓపెన్ చేసి గ్రామర్ చెక్కర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీ సెంటెన్స్ లేదా పారాగ్రాఫ్ పేస్ట్ చేయండి. రైట్ సైడ్లో కరెక్షన్స్ చూపిస్తుంది. మీకు ఇది కరెక్ట్ అనిపించినవి యాక్సెప్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ సెంటెన్స్ క్లియర్గా, గ్రామాటికల్లీ కరెక్ట్గా ప్రొఫెషనల్ ప్రాంప్ట్లో మారుస్తుంది. ఇంకా ఈ టూల్లో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ హ్యూమనైజర్, ఏఐ చాట్, సమ్మరైజర్, ట్రాన్స్లేట్, ఏఐ ఇమేజ్ జనరేటర్. టూల్ నెంబర్ 6, హుమ్టా ఏఐ. ఇది పీడిఎఫ్ షార్ట్కట్ టూల్. టూల్ ఓపెన్ చేసి ఫైల్ ఆప్షన్ మీద పీడిఎఫ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయ్యాక 1 to 2 minutes వెయిట్ చేయండి. తర్వాత కింద ఆస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. స్క్రీన్లో రైట్ సైడ్ మీరు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ కంటెంట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మీరు ఏం క్వశ్చన్స్ అడిగినా ఆ పీడిఎఫ్ బేస్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మీనింగ్ ఏంటంటే
కంప్లీట్ పీడిఎఫ్ చదవకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. అసైన్మెంట్స్కి, రీసెర్చెస్కి, ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్. స్టూడెంట్స్కి రియల్ టైమ్ సేవర్ ఈ టూల్ నెంబర్ 7 నోట్బుక్ LM. ఎగ్జామ్స్ టైంలో లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. ఈ టూల్లో మీరు పీడిఎఫ్స్, యూట్యూబ్ లింక్స్, గూగుల్ డ్రైవ్ ఫైల్స్ అని రిఫరెన్సెస్గా యాడ్ చేయొచ్చు. తర్వాత మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే ఆ సోర్స్ బేస్ చేసుకొని క్లియర్గా, యాక్యురేట్గా ఆన్సర్ ఇస్తుంది. గెస్ వర్క్ కాదు, ర్యాండమ్ ఇంటర్నెట్ ఆన్సర్ కాదు, మీ ఓన్ మెటీరియల్ బేస్ చేసిన ఆన్సర్ రెస్పాన్స్గా ఇస్తుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే చదవడానికి టైం లేకుంటే ఆడియో ఫార్మేట్లో కూడా వినొచ్చు. ఇంగ్లీష్ మాత్రమే కాదండి, తెలుగుతో పాటు 20+ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది. అలాగే వీడియో ఓవర్వ్యూ కూడా వినొచ్చు. సో కాన్సెప్ట్ ఫాస్ట్గా అర్థమవుతుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ స్మార్ట్గా చేయాలంటే నోట్బుక్ LM మస్ట్ ట్రై టూల్. సింపుల్గా చెప్పాలంటే AI టూల్స్ యూజ్ చేయడం తప్పు కాదు, కానీ రాంగ్ టూల్స్ యూజ్ చేయడం వల్ల టైం వేస్ట్, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మీరు కరెక్ట్ టూల్స్ యూజ్ చేస్తే 2 to 3 hours వర్క్ని కూడా 30 to 40 minutesలో కంప్లీట్ చేయొచ్చు. ఇవి ర్యాండమ్గా చెప్పిన టూల్స్ కాదు, నేను పర్సనలీ టెస్ట్ చేసిన, డైలీ యూస్ చేస్తున్న టూల్స్. మీరు కూడా స్మార్ట్గా వర్క్ చేయాలంటే ఇవి డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ రియల్ యూస్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.